సింగరేణి నైని కోల్ బ్లాక్కు సంబంధించినటువంటి వ్యవహారము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పదవికే గండం తీసుకొచ్చేటటువంటి ప్రమాదం ఉందా అంటే కాంగ్రెస్ పార్టీలోని కొన్ని వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఇది మల్లు బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి వ్యవహారంలో అధిష్టానం ఇప్పటికే దృష్టి సారించింది, ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం సమీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సంపూర్ణమైనటువంటి వివరాలు హైకమాండ్కి అందజేశారు. మరోవైపు దీనికి సంబంధించిన పూర్వాపరాలను కూడా హైకమాండ్ ఇంకోసారి నిర్ధారించుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి పరిశీలనకి ఒక బృందాన్ని కూడా నియమించుకుంది, అంటే అంతర్గతంగా అనే సమాచారం వస్తోంది. ప్రధానంగా ఈ విషయంలో ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ మాట ఏమిటి, ఆమె ఏం చెప్తుంది అనే దాని మీద హైకమాండ్ వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె కూడా పూర్తి స్థాయిలోనే సంపూర్ణమైనటువంటి వివరాలను సమీకరించుకున్నట్లుగానే. అయితే రాజకీయాల్లో చాలా క్రిటికల్గా దశకు చేరడము, అనేక గ్రూపులు ఉండడము, ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్కకు ఉండే పొలిటికల్ బలాబలాలు ఏమిటి, ఆయనకి ఒకవేళ పదవీ గండం వస్తే కనుక ఆ రాజకీయంగా ఏర్పడేటటువంటి ప్రకంపనలు ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతాయి అనే అంశాల మీదే ఆచితూచి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల హైకమాండ్ తీసుకునేటటువంటి పొలిటికల్ డెసిషన్ ఖచ్చితంగా బట్టి విక్రమార్కకు సంబంధించి పదవి, అంటే ఇప్పటికీ ఆయన మంత్రి పదవిగా ఉన్నారు, అంతే ఉప ముఖ్యమంత్రిగా నిజానికి చాలా పవర్ఫుల్గానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఒక ప్రత్యర్థి కింద చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రేవంత్ రెడ్డిని పక్కకి తప్పించాలని భావించిన ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజకీయంగా హెవీ వెయిట్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కే ఆ అవకాశం దక్కుతుంది. 2 ఏళ్లుగా ఆయన ఆర్థిక శాఖని చాలా పకడ్బందీగా అనుసరణలో నడుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాట కూడా చెల్లుబాటు కానటువంటి స్థాయిలోనే ఆర్థిక శాఖ మీద నియంత్రణ సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు హోంశాఖని, శాంతి భద్రతల వ్యవహారాలని రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఈ 2 కీలకమైన పరిస్థితుల్లో మిగిలిన శాఖలన్నీ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య అధికారం అంతా కేంద్రీకృతం కావడము, ఆర్థిక వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. దీంతో 2 ఏళ్లుగా కొనసాగినటువంటి బట్టి విక్రమార్కని అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా పక్కకు పంపించాలనే ధోరణితోటే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో బట్టి విక్రమార్క ప్రతిష్ట మీద మచ్చపడటము, పెద్ద ఎత్తున ఇందులో కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడానికి బట్టి ప్రయత్నించాడని వార్తలు రావటము, అందులోని ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు దీనిని పెద్దగా ఫోకస్ చేసి ఏమేం జరిగిందంటూ పూర్తిగా పేర్లతో సహా వివరించడము, దాన్ని పక్కాగా ఖండించలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇమేజ్ చాలా తీవ్రంగా దెబ్బతింది అనే నివేదికల్ని అధిష్టానానికి పంపించారు. అయితే బట్టి విక్రమార్కి సామాజికంగా ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఒకటి ఆయనకి రక్షణ కవచంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఆ సీఎం పోస్ట్ గురించి పోటీ పడినటువంటి వ్యక్తి కావడము, ఇప్పుడు బట్టి విక్రమార్క చేతిలోనే ఆర్థిక శాఖ ఉండడంతో ఆయన్ని ఒకవేళ చర్య తీసుకోవాలంటే కనుక 2 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు ఫైనాన్షియల్ ఇయర్ కావస్తుంది కనుక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయన నుంచి కీలకమైనటువంటి ఆర్థిక శాఖని తప్పించేటటువంటి అవకాశము, ఉప ముఖ్యమంత్రి పదవిని మరో ఇద్దరికి పంపిణీ చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన పవర్ అనేటటువంటిది తగ్గిపోతుంది. కనుక ఉప ముఖ్యమంత్రి పదవికి తమకి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహ, తర్వాత కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ వద్ద మంచి పలుకుబడి ఉన్నటువంటి గడ్డం వివేక్, వీళ్ళిద్దరికీ సామాజిక వర్గ పరంగా ఒకవేళ మళ్ళీ బట్టి విక్రమార్కని పక్కన పెట్టినా, అంటే మంత్రి పదవి నుంచి ఆయన్ని ఏమి తప్పించలేరు కానీ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కానీ ఇతరత్ర ఆర్థిక శాఖ నుంచి పక్కన పెట్టినా తమకి అవకాశం ఇవ్వాలి ఆ సామాజిక వర్గం బ్యాలెన్స్ చేసుకోవడానికి. అటువంటి అప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేశారనే భావనని ప్రతిపక్షాలు కానీ లేదా ఆయా సామాజిక వర్గాలు కానీ అనేక
అనేటటువంటి అవకాశం ఉండదు కనుక రాజకీయంగా సేఫ్ గేమ్లో భాగంగా ఎదుటివాడికి వచ్చినటువంటి కష్టం తమకు అవకాశంగా మారుతుంది కనుక దీనిని ఆపర్చునిటీగా మార్చుకోవడానికి మరోవైపు దామోదర్ రాజనరసింహ, గడ్డం వివేక్ తమ వంతు ప్రయత్నాలు కూడా శ్రీకారం చుట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇది ఎటు తిరిగి ఎటు వచ్చినా ఇప్పటికే అంటే 2 ఏళ్ల కాలంలో ఆర్థిక సాగు చూసినటువంటి బట్టి విక్రమార్క వివిధ నిర్ణయాలు తీసుకోవడంలోని దానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఆయనకి నిజానికి తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. అక్కడ ఆర్థికంగా బలమైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా బట్టి విక్రమార్క పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారని, దానికి సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతికి బురద అంటుకోకుండా మొత్తం వ్యవహారం ప్లేరప్ అయిన తర్వాత తాను మధ్యలో ఉంటూ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మాత్రమే హైకమాండ్కి ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి మధ్యలో వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంతకాలం వేచి చూశారనేటటువంటిది సమాచారం. అయితే ఇప్పుడు అదును దొరికింది కనుక గడిచిన 2 ఏళ్లలో ఆర్థిక శాఖలో జరిగినటువంటి అవకతవకలు, వ్యవహారాలు, బట్టి విక్రమార్క పాత్ర, వీటన్నిటి మీద కూడా నివేదికను తయారు చేసి అధిష్టానానికి సమర్పించారు. అదే సందర్భంలో ఈ పదవి కోసం ఎదురు చూస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ, గడ్డం వివేక్ కూడా రంగప్రవేశం చేశారు. వీళ్ళకి మద్దతుగా కోమటిరెడ్డి సోదరులు కూడా అనుకూలమైనటువంటి నివేదికలు, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కావచ్చు, రాజగోపాల్ రెడ్డికి కావచ్చు, వాళ్ళకి హైకమాండ్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ నేపథ్యంలో వీళ్ళంతా ఒకటై ఇప్పుడు బట్టి విక్రమార్క మీద పొలిటికల్గా అటాక్ చేసేందుకు, పొలిటికల్గా అంటే అంతర్గతంగా రాజకీయ బలాబలాలను మార్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బట్టి విక్రమార్కను కనుక అసంతృప్తికి గురి చేస్తే ఏర్పడేటటువంటి రాజకీయ పరిణామాలు ఏమిటి అనేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే బట్టి విక్రమార్కకి 4-5 ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆయన మాట తప్పకుండా, అంటే ఆయన మాట తీసివేయకుండా ఆయన వెంట నడిచేటటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ బలమే బట్టి విక్రమార్క బలం తప్ప మిగిలినటువంటి కొంతమంది మంత్రులకు ఉన్నట్లుగా అంటే ఒక బలమైనటువంటి 4-5 ఎమ్మెల్యేలతో కూడినటువంటి వర్గము ఆయనకి లేదు. అందువల్ల ఎటువంటి చర్య అంటే ఉప ముఖ్యమంత్రి హోదా కానీ, ఆర్థిక శాఖ నుంచి తప్పించడం కానీ, ఈ రెండింటిలో ఏది చేసినా బట్టి విక్రమార్క తిరుగుబాటు చేసేటటువంటి వైఖరి కానీ, లేదంటే తిరుగుబాటు చేసిన దాని ఫలితం కానీ పెద్దగా ఉండదు. అందువల్ల సర్దుకుపోవడం ద్వారానే బట్టి విక్రమార్క అడ్జస్ట్మెంట్ మెంటాలిటీని అనుసరిస్తాడు. అందువల్ల ఆయన్ని పక్కన పెట్టడం అనేటటువంటిది తప్పనిసరిగా ఉండవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు కానీ అంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా కదిపినటువంటి పావులు ఇప్పటికి ఫలించినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డికి ప్రధాన పోటీదారుగా బట్టి విక్రమార్క ఉండటమే కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో పక్కాగా నియంత్రణ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో చూస్తే సింగరేణి వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రి కంట్రోల్లోనే మొత్తం అంతా నడుస్తూ ఉండేది. కానీ బట్టి విక్రమార్క మాత్రం సింగరేణి సంస్థని, సింగరేణి వ్యవహారాలని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇది కూడా ముఖ్యమంత్రికి ఒక రకంగా కంటగింపుగానే మారింది. అందువల్లనే పరిస్థితులు తన అదుపులోకి వచ్చేంత వరకు అటు బట్టి విక్రమార్క ఒక తప్పటడుగు వేసే వరకు వేచి చూశారు. ఇప్పుడు అది జరిగింది కనుక మీడియాలో వచ్చినటువంటి ఫ్లేరప్ కానీ, లేదంటే మహిళా ఐఏఎస్ల మీద వచ్చినటువంటి వార్తలు కానీ, దాని వెనక బట్టి విక్రమార్క ప్రోత్సాహము, ప్రమేయము ఉంది. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా చేటు చేస్తుంది అనేటటువంటి నివేదికల్ని హైకమాండ్కి పంపగలిగారు. ఇది సక్సెస్ఫుల్గానే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ కూడా చాలా వ్యూహాత్మకంగా మంత్రుల మీద ఏమైనా వార్తలు రాసినప్పుడు తనకి చెప్పి రాయాలి అనేటటువంటి ఒక సూచనని వదులుతూ ఉన్నారు. ఇది కేవలం మెరమెచ్చుగా పైకి మాట్లాడుతున్నటువంటి మాటే తప్ప మనసులో మాత్రం కాగల కార్యం అన్నట్లుగా అంతా కూడా చక్కబెట్టిన తర్వాతే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తనకు ఎటువంటి ప్రమేయం లేదనే భావాన్ని మంత్రులకు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీకి కానీ పంపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మొత్తం పక్కగా పకడ్బందీగా బట్టి విక్రమార్కని ఇరికించేటటువంటి విషయంలో మాత్రం రేవంత్ నడిపినటువంటి చాకచక్యము, రాజకీయము ఫలించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.